చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి స్వాగతం. ఇందులో మనం ఈరోజు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎలా ఉన్నారు అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ విషయాలను మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ సైమన్ పాల్ గారు అలాగే పాస్టర్ మన్రాజా గారు మనతో ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. సైమన్ పాల్ గారు, మన్రాజా గారు, మీ ఇద్దరు కూడా వెల్కమ్ అండి. మేము ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ఏంటంటే, మనం గడిచిన ఎపిసోడ్స్లో యేసుక్రీస్తు శిష్యులు ఎలా ఉండాలి అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ యేసుక్రీస్తు శిష్యులు ఎలా ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఎలా ఉన్నారు, ఆయన పిలిచినప్పుడు ఎలా ఉన్నారు, పిలిచిన తర్వాత ఎలా ఉన్నారు? అవునండి, చాలా మంచి ప్రశ్న. మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ పనిని బట్టి, లేదనంటే వాళ్ళకున్న స్థితిని బట్టి, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి పిలవలేదు. ఆయన మార్గంలో వెళ్ళేటప్పుడు ఆయనకి పేతురు కనిపించినా, లేదనంటే మత్స్యకారులు కనిపించినా వాళ్ళని పిలవంగానే వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడించడం చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మత్తయిని చూసుకున్నట్లయితే ఆయన పన్ను విధించే వ్యక్తి. ఆయనను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచినప్పుడు వాళ్ళ పని వదిలిపెట్టుకొని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం మనం చూసుకుంటూ ఉంటాం. అయితే ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే పిలవడం మొదలుపెట్టారో వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా తెలియదు యేసుక్రీస్తులో ఏమున్నది, యేసుక్రీస్తు ఎవరు అని చెప్పేసి వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పిలుపులో వాళ్ళు దాన్ని గ్రహించారు. ఆయనతో నేను వెళ్ళాలి, ఆయనతో పాటు పరిచర్య చేయాలి, ఈయన మెస్సయ అని తర్వాత చిన్నగా తెలుసుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని వచ్చారు. కానీ ఇంకా సంపూర్ణంగా తెలుసుకోకపోవడం ద్వారా వాళ్ళు చాలా మిస్టేక్స్ అనేవి చేశారు. వాళ్ళు దేవుని మీద ఎక్కువ ఆధారపడకుండా, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు అని వాళ్ళు సంపూర్ణంగా అంగీకరించకుండా వాళ్ళు లోకానుసారమైన ఆలోచనలు కలిగి జీవించడం మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సలోమి అంటే యోహాను గారి తల్లి, అదేవిధంగా యాకోబు గారి తల్లి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతూ ఉంటుంది. ఆమె వచ్చి, నువ్వు రాజ్యాధికారాన్ని పొందుకున్నప్పుడు నీ కుడి పక్కన ఒక అయినా ఎడం పక్కన ఒక నా కొడుకుని మీరు కూర్చోబెట్టుకోండి అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ ఆలోచన చూసారు ఎలా ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తారు అనే ఆలోచన మాదిరిగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ అంటారు, ఇది ఎంత భారమో నీకు తెలుసానంటే ఎంతైనా పర్లేదు నీ మోస్తా అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా సంపూర్ణంగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేదు. వాళ్ళ ఆలోచన అంతా కూడా లోకానుసారమైన ఆలోచనగానే ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల కాళ్ళను కడుగుతూ ఉంటారు. అంటే అక్కడ కమ్యూనియన్ జరుగుతుంది. కమ్యూనియన్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అందరి శిష్యులు కాళ్ళు కడుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు దగ్గరికి రాగానే పేతురు అంటాడు కదా, నా తల నేను నా శరీరం అంతటిని కూడా కడగమని చెప్తాడు. అంటే అందరికన్నా నేను గొప్పవాడిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా నేను ఎక్కువ అనే స్థితి అనే ఆలోచన ఆయనలో ఉన్నది. అంత మాత్రమే కాదు, మనం చివరి వరకు కూడా చూసుకుంటూ వెళ్ళినా కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచే వరకు కూడా వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. పేతురు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోకముందు 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు అంతకు ముందు రోజే ప్రవచిస్తారు, ముందు రాత్రి ప్రవచిస్తారు. తెల్లవారకు ముందైనా 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అబద్ధం. ఇదంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా, వాళ్ళ ఆశ అంతా కూడా ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన పక్కన మేము ఉన్నప్పుడు మాకు గొప్ప స్థితి ఉంటుంది, ఆ గొప్ప స్థితిని బట్టి మేము అనేక ఈవుల్ని పొందుకుంటామని చెప్పి ఆలోచించారు. కానీ దేవుని రాజ్యం గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించలేకపోయారండి. అవును, నిజంగా యేసుక్రీస్తు పక్కనే అటొకలు ఇటొకలు ఉండాలని తల్లి కోరుకోవడంలో అందులో చాలా అర్థం ఉంది. అంటే యేసుక్రీస్తు రాజుగారు అయితే కనుక పక్కనే ఉండేటానికి ఎక్కువ పొజిషన్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది. అంటే భూమి మీద రాజ్యం స్థాపిస్తే భూమి మీద మా కొడుకులు పెద్ద అధికారులు అవుతారు, సో వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న క్రైస్తవ సంఘంలో కూడా ఇదే పరిస్థితి చూస్తున్నా. అంటే నా కుటుంబం వాళ్ళే ఎక్కువగా ఉండాలి, నా కుటుంబం వాళ్ళకి పొజిషన్స్ ఉండాలి, నేనే ట్రెజరర్ ఉండాలి, నేనే అన్ని కార్యక్రమాల్లో ఉండాలి, నేనే పెద్దగా ఉండాలి, లేకపోతే నేను సంఘ పెద్దను కాబట్టి అన్నీ నా కుటుంబమే చేయాలి, తర్వాత నా పేరే ఎక్కువగా రావాలి. అంటే పాస్టర్ గారికి కూడా అంత అధికారం కూడా అవకాశం కూడా ఇవ్వట్లేదు సంఘాలలో ఉన్న పరిస్థితి. పాస్టర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కానీ సపోర్ట్ చేసే మనస్తత్వం లేదు. అంటే నేను అధికారి, నాకు మొదటి నుంచి మేమే ఉన్నాం కాబట్టి మేమే పై చేయి మాదే ఉండాలి, మేము చెప్పినట్టుగానే పాస్టర్ గారు కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రస్తుత సంఘాలు ఉన్నాయి.
మరి అప్పుడు శిష్యుల మధ్యలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఈ తల్లి వచ్చి అడగగానే మిగతా శిష్యులందరూ కూడా కోపగించుకుంటా ఉన్నారు, అట్లా అడుగుతూ. అంటే వాళ్ళందరికీ కూడా ఉంది అదే ఆశ, మేము కూడా మాకు ఆపోజిషన్ కావాలి, మాకు ఆపోజిషన్. ఏం ఒకటి బయటపడి అడిగింది, మిగతా వాళ్ళు లోపట సేమ్ అదే ఆలోచనతో ఉన్నారు. అంటే కంప్లీట్గా యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించారు వాళ్ళు ప్రారంభంలో అని అంటే, ఆయన రాజు అవుతాడు, మాకు ఒక మంచి పొజిషన్ వస్తుంది, సో మేము మంచిగా సంపాదించుకోవచ్చు, అధికారులం అవ్వచ్చు అనే ఉద్దేశం మాత్రమే వాళ్ళలో ఉంది. చాలా చక్కగా చెప్పారండి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? మనకి లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే శిష్యుల మధ్యలో ఒక వాదన వచ్చిందండి. దీన్ని బట్టి వాళ్ళకున్న ఆలోచన ఏంటితో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా, ఇక్కడ శిష్యుల మధ్యలో వచ్చిన వివాదం ఏంటంటే మాలో ఎవరు గొప్ప వాళ్ళు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు వివాదం వచ్చిందంట. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తారంటే, మీలో ఎవరైతే గొప్పవారు గనులై ఉండాలనుకుంటారో వాళ్ళు ముందు పరిచారం చేసే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళు తక్కువ వారిగా ఉండి అందరికన్నా కిందగా ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేసేవారిగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే మనం ఎప్పుడైతే ఒక ఉన్నత అధికారాన్ని కోరుకుంటామో, అది లోక సంబంధమైనది అయితే వేరే ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో, దేవుని రాజ్యంలో ఉన్నత అధికారము, ఉన్నత స్థితి నీకు కావాలంటే ఖచ్చితంగా మనం కింద నుంచి అందరికీ కూడా సర్వ్ చేసే వాళ్ళుగా ఉండాలి, అందరికీ కూడా సహాయం చేసే స్థితిలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనల్ని గొప్పవారిగా ఎంచుకోకూడదు, మనం తక్కువగారిగా ఉండి అందరికీ కూడా సహాయం చేస్తూ వారి పట్ల దేవుని నామాన్ని మనం మహింపరిచే స్థితిలో మనం ఖచ్చితంగా ఉండగలగాలి. చాలా చక్కగా వివరించి చెప్పారండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చూశారు కదండి, ఎంతో చక్కగా వివరిస్తున్నారు పాస్టర్ గారు వాళ్ళు. మీరు కూడా అలాగే వేచి ఉండండి. చిన్న విరామం తీసుకొని మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు మనం పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇప్పుడు శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు. ఆయన శిష్యులందరూ కూడా ఆయనతో ఉంటూ ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ కూడా వాళ్ళు కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోయారు. అది ఎందుకు జరిగి ఉంటుంది అంటారు? అవునండి, చక్కటి ప్రశ్న. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయనతోటే ఉన్నారు, ఆయన పక్కనే ఉన్నారు, కానీ వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచన అంతా కూడా లోక సంబంధమైన యూదా రాజుగా అయిన వస్తే అప్పుడు లోక సంబంధంగా వీళ్ళు కూడా ఒక అధికారులు అవ్వచ్చు అనే ఉద్దేశంతో అప్పటి వరకు కూడా ఆయన ఫాలో అవుతూ వచ్చారు. అప్పటి వరకు యేసుక్రీస్తు చక్కగా స్వస్థతలు చేయడం, కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా గమనించిన వీళ్ళు మనకు లూకాసు వార్త ఒకసారి 8వ అధ్యాయము 20వ వచనం నుంచి ఇట్లా గమనించినప్పుడు 22వ వచనం నుంచి ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. ఇక్కడ గమనించినప్పుడు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు పక్కనే ఉన్నారు, వీళ్ళు ఒంటరిగా కూడా లేరు ఓడలో, ఆ పడవలో. ఆ చిన్న పడవ అయినప్పుడు కూడా యేసుక్రీస్తు వాళ్ళతోటే ఉన్నారు. కానీ ఆయన నిద్రపోతూ ఉంటే వీళ్ళు భయపడుతున్నారు. అంటే కంప్లీట్గా అప్పటి వరకు యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడున్నారు. అంటే కార్యాలన్నీ ఆయనే చేస్తారు, మొత్తం ఆయనే చూసుకుంటారు, మాదేం బాధ్యత లేదు, మేము కేవలం ఆయన వెనకే ఉంటాం. అప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా అంతే ఉన్నాయి. యేసుక్రీస్తే వెళ్ళి ఇట్లా చేయండి అని చెప్తా ఉంటారు, ఏర్పాట్ల విషయంలోనే కానీ మీరు వెళ్ళండి ఇక్కడ అన్నీ ఆయనే సిద్ధం చేసి ఉంచుతారు, నేర్పిస్తున్నారు. కానీ వీళ్ళు ఇంకా నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేసే అంత స్థితికి ఇంకా రాలేదు యేసుక్రీస్తుతోటే ఉన్నప్పటికి కూడా. అందుకనే కొంచెం వరద అలలు వచ్చేసరికి, గాలి తుఫాను వచ్చేసరికి వాళ్ళు భయపడిపోయి నిద్రపోతున్న యేసుక్రీస్తును లేపుతా ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ఏమని చెప్పారు వచ్చి ఆయన అక్కడికి వచ్చి, ఎందుకు మీ విశ్వాసం ఎక్కడ పోయింది అని చెప్పని అడుగుతూ ఉన్నారు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని చెప్పని అడుగుతున్నారు. అంటే వారిలో విశ్వాసం బొత్తిగా లేదు ఆ టైంకి. కేవలం వాళ్ళకి ఉన్న ఆశ అంతా కూడా లోకంలో మాకొక అధికారం వస్తుందనే ఆశ. అందువల్లనే విశ్వాసులుగా ఉండలేకపోయారు. మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తామో దేవునికి మనం దగ్గరగా ఉండలేము. అందుకనే ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని చెప్తా ఉన్నారు. అందుకని వీరు లోకంలో ఆశ పెట్టుకున్నారు, దేవుని కార్యాన్ని
చూడలేకపోతా ఉన్నారు. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరేమైనా చెప్తారా? అవునండి. అసలు ఎందుకు శిష్యులు విశ్వాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది? అవునండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ నిద్రిస్తున్నప్పుడు కూడా శిష్యులందరూ కూడా వాళ్ళ ప్రాణం గురించి వాళ్ళు భయపడ్డారు. వామ్మో, నా ప్రాణం ఏమైపోద్దు, నా ప్రాణం ఏమైపోద్దు అని. అంటే ఇక్కడ మన సొంత విషయాల గురించి మనం ఎప్పుడైతే దృష్టి పెట్టి నిజంగా మన సొంత ఆలోచన చొప్పున మనం ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, అంటే మన కుటుంబం ఏమైపోద్దో, భవిష్యత్తు ఏమైపోద్దో అని, అప్పుడు ఖచ్చితంగా మనం ఆయన రాజ్యానికి చేరలేం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకున్న ఒకే ఒక నిరీక్షణ. ఆయన తప్ప మన మరణాన్ని ఎవరు కూడా మనల్ని దాటించలేరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాతో ఉన్నారు కాబట్టి ఆయన కాపాడతారని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా మమ్మల్ని కాపాడని చెప్పేసి అని అడిగారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనే మనకి ఆధారం. ఆయన తప్ప మనకి వేరే ఆధారం ఇంకొకరు లేరు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో పక్కన ఉండగానే వాళ్ళు భయపడడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఇంకా సంపూర్ణమైన విశ్వాసము అనేది ఇంకా రాలేదు. మనం మత్తయి సువార్త 17వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చూసుకున్నట్లయితే అక్కడ దెయ్యములు పట్టిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన అక్కడ ప్రార్థన చేయగానే అక్కడ దెయ్యం వెళ్ళిపోయినట్టు మనం చూసుకుంటా ఉంటాం. తర్వాత శిష్యుల వైపు చూసి అల్ప విశ్వాసులారా అనే మాటని దేవుడు వాడు. అంటే వాళ్ళకున్న అల్ప విశ్వాసమే ఈ కార్యాలు వాళ్ళు చేయలేకుండా ఆపుతా ఉన్నది. ఎప్పుడైతే సంపూర్ణమైన కంప్లీట్ విశ్వాసం ఉంటుందో, 100% ఉండాలి ఈ విశ్వాసం. 99.9% ఉండి ఇంకొక 1% ఇది అవుతుందో లేదో అని ఆలోచన పెట్టుకుంటే ఖచ్చితంగా అయ్యే పరిస్థితి కాదు అక్కడ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారానే, దేవుడి ద్వారానే, ఇది నా ద్వారా కాదు, నా శక్తి కాదు, ఆయన ద్వారానే, ఆయన నామంలోనే ఈ కార్యం జరుగుతుంది అని మనం ఎప్పుడైతే పూర్ణ విశ్వాసం ఉంచి అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనకి స్పష్టంగా ఉంటుంది, ఎవరైతే దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుతారో వారికి సమస్తం కూడా అనుగ్రహించబడింది. ఇక్కడ శిష్యులు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడాన్ని వాళ్ళు వెనకబెట్టారు. వాళ్ళు భూమి మీద రాజ్యాన్ని స్థాపించుకోవాలి అనే ఆలోచన చొప్పున, అనే ఆశతో వాళ్ళు అడుగులు ముందుకేశారు. మనం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మనం ముందుగా దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈ లోకాన్ని వెతికినట్లయితే ఖచ్చితంగా మనం అనుకునే మనం పొందుకోలేం. ఏమో నువ్వు పొందుకోవచ్చేమో కానీ అవి నీతో చిరకాలం ఉండవు కదా. కానీ దేవునితో ఉంటే మాత్రం దేవుని ద్వారా వచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనది, అది ఎంతో గొప్పది. అది మనతో పాటు కూడా దేవుని ద్వారా చిరకాలం ఉండే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గంలో మనం నడుచుకోవడం మనకు అవసరం. చాలా బాగా చెప్పారండి. మీరేమైనా చెప్తారండి పాస్టర్? ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయంలో 20వ వచనంకి వచ్చేటప్పటికి ఒక సన్నివేశం మనం చూడవచ్చు. లూకాసు వార్త 9వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ఇక్కడ పేతుర్ని అడుగుతున్నారు, నేనెవరు అని మీరు అనుకుంటున్నారు అని. ఒకసారి చదువుదామండి. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఇక్కడ నిజంగా ఆయన దేవుని కుమారుడని తెలుసు, ఆయనే దేవుడని తెలుసు, ఆయనలో శక్తి ఉన్నదని తెలుసు, బలం ఉన్నదని తెలుసు, ఆయన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయని తెలుసు. వీళ్ళకి, పేతురుకి కావచ్చు, మిగతా శిష్యులందరికీ కూడా ఆ నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది ఆయన పైన. కానీ వీళ్ళు దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 37వ వచనం నుంచి గమనించినప్పుడు ఒక చిన్నవాడికి దయ్యం పడుతుంది, వాళ్ళ నాన్నగారు తీసుకొని వస్తాడు. సో అప్పుడు వీళ్ళు స్వస్థత ఏం చేయలేకపోతారు. 40 వచనం గమనించినప్పుడు ఇక్కడ మనకి వాళ్ళ డాడీ ఇచ్చే స్టేట్మెంట్ కనిపిస్తుంది. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. 41వ వచనం కూడా చదువు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. అప్పుడు ఆయన తీసుకుని వస్తారు. దేవుడు ఆయన ప్రార్థన చేయగానే, ఆజ్ఞాపించగానే దెయ్యం విడిచిపెట్టిపోతుంది. శిష్యులకి దేవుడు అధికారం ఇచ్చారు, అప్పటికే అధికారం ఉన్నది. కానీ వీళ్ళు దాన్ని వాడుకోవడం రావట్లేదు. అంటే వీళ్ళకి ఇంకా కంప్లీట్గా దేవుని ఆత్మీయత వీరు ఇంకా పొందుకోలేకపోయారు. దానికి ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ లేదు. ఇంకా అంటే దేవుడు ఏదో కార్యం చేయాలి ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు, మేము కేవలం అని, లేకపోతే ఆయనే చేయాలి, ఆయన లేకపోతే మేము చేయలేమనే ఉద్దేశంలో ఉన్నారు. వాస్తవంగా మనం ఆలోచిస్తే మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది. కానీ
దేవుని శక్తి వీళ్ళతోటి ఉన్నదని వాళ్ళు గమనించట్లేదు. దేవుని ఆత్మశక్తి వీళ్ళతో కూడా ఉన్నదనేది వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేకపోతారు. అందుకనే ఎంతకాలం నేను మీ మధ్యలో ఉంటా మరి చెప్తున్నారు యేసుక్రీస్తు. ఆయన ఇంకా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయం రానై ఉన్నది. అందుకని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. చాలా చక్కగా వివరించారండి ఈ విషయాలన్నీ కూడా. మనం ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూశారు కదండి, ఇంతవరకు కూడా ఆయన శిష్యులు ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఇంకా మరిన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. వేచి ఉండండి. చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి గాను పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇప్పుడు ఇంతసేపు కూడా యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళు ఎందుకని వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళలో యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం మొదలుకొని వాళ్ళలో సడన్గా గొప్ప చేంజ్ వచ్చింది. అంటే వాళ్ళ విశ్వాసంలో మార్పు వచ్చింది, వాళ్ళ క్రియల్లో మార్పు వచ్చింది, వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు రావడం మనం గమనించవచ్చు. ఇక్కడ వాళ్ళు నిజంగా దేవుణ్ణి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం వాళ్ళు ఆ క్షణం నుంచి మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించారు, తిరిగి లేచారు. తిరిగి లేచిన వెంటనే ఎవరు కూడా, అందరూ కూడా, మార్తా మరియా కూడా అక్కడ సుగంధ ద్రవ్యాలు చల్లడానికి వాళ్ళు వెళ్తారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేగుస్తారని నమ్మి వాళ్ళు వెళ్ళరు. కానీ ఆయన నిజంగా లేచి వాళ్ళకి కనపరుచుకొని అక్కడ శిష్యులందరికీ కూడా కనపరిచి వాళ్ళందరూ చూస్తుండగానే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడం మనం ఆ వాక్యంలో చూసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని చూసి గమనించారో వాళ్ళు నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఆ పరివర్తన అనేది వచ్చి వాళ్ళు గొప్ప మార్పు ద్వారా వాళ్ళు ప్రతిరోజు కూడా కూడుకోవడం, ప్రతిరోజు కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. వాళ్ళకి మార్గం తెలియదు, అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలని. వాళ్ళు ఎప్పుడైతే ప్రతిరోజు కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెడతారో, మనకి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేయుచుండిరు అని చెప్పేసి మనకి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఏం చేయాలో తెలియదో మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టాలండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన గైడెన్స్, ఒక మార్గాన్ని, ఒక రూట్ని అనేది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళకి అదే జరిగింది. వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేయడం మొదలుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశారో, మనం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్నారని మనం గమనించవచ్చు. అది మొదలుకొని వాళ్ళు ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, మన అపోస్తుల కార్యం నుంచి చివరి వరకు కూడా చూడొచ్చు. వాళ్ళు దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. మనం పౌలు గారి తర్వాత, శిష్యుల తర్వాత పౌలు గారు వచ్చారు. పౌలు గారి తర్వాత ఇంకా అనేక మంది మారడం మనం చూసుకుంటాం. పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో బ్రతుకుట క్రీస్తే, నాకు మరణం అయితే ఇంకా మేలే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ శిష్యులందరూ కూడా అంతే బతికారు. ఒకసారి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత శిష్యులందరూ కూడా నాకు ఈ మరణం మేలని బ్రతికారు. ఎందుకంటే మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకి నవధాన్యతలు ఉంటాయి. దాంట్లో మనం చూసుకుంటాం, ఎవరైతే ఆయన నిమిత్తమై శిక్షించబడి హింసింపబడి ఉంటారో వాళ్ళు గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప బహుమతిని పొందుకుంటారు అని చెప్పేసి మన వాక్యంలో చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా వాళ్ళు అది నమ్మారు. ఒకవేళ ఈ శిక్షని పొందుకుంటే ఈ శ్రమ అనేది కొద్ది కాలమే. ఈ శ్రమ తర్వాత వచ్చే బహుమతి, ఈ మరణం తర్వాత వచ్చే బహుమతిని వాళ్ళు అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లయితే తిరిగి లేచారో వీళ్ళు దాన్ని నమ్మారు సంపూర్ణంగా. ఆయనే మాకు మాదిరి, ఆయన తిరిగి లేచారు కాబట్టి మేము కూడా తిరిగి లేగుస్తాం, ఇది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం, రూఢిగా నమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు సువార్త ప్రకటించడం జరిగింది. ఒకవేళ వాళ్ళే కనుక నమ్మక, వాళ్ళే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లెగడం చూడకపోతే వాళ్ళు ఎందుకు చనిపోవాలి చెప్పండి? అసలు చనిపోవడానికి వాళ్ళకి ఆధారం ఏంటి? ఒకటి వాళ్ళు కళ్ళతో ఖచ్చితంగా చూసి, వాళ్ళ చెవులతో విని, వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని చూస్తే కానీ అంత షూర్గా ఉండరు. వాళ్ళు ఎంత షూర్గా ఉన్నారంటే యేసుక్రీస్తు విషయంలో ప్రభుల వారు మరణించారు, తిరిగి లేచారు, మాకు కూడా మాదిరిని చూపించారు, మేము కూడా ఈ పనిలో మేము ఉంటే మేము కూడా మరణిస్తాం. ఒకవేళ శ్రమ వచ్చినట్లయితే మరణిస్తాం, మమ్మల్ని ఎవరైనా చంపేసినట్లయితే మేము చనిపోతాం, కానీ మాకు మరలా పునరుద్ధానం ఉందని వాళ్ళు సంపూర్ణంగా విశ్వసించారు. అది వాళ్ళు వచ్చిన గొప్ప మార్పు. అవును, ఇక్కడ యేసుక్రీస్తు చనిపోతున్న టైంలో మంచి పేతురుని అడుగుతారు, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడు అంటే అబద్ధం చెప్తాడు 3 సార్లు. యేసుక్రీస్తు చెప్పిండు కూడా, నువ్వు అబద్ధం చెప్తావు అని కూడా చెప్తారు. అయినప్పటికి కూడా ఈయన వచ్చి అబద్ధం చెప్తారు. అప్పటి వరకు కూడా వాళ్ళకి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేదు. భయం అనేది వాళ్ళని విడిచిపెట్టిపోలేదు. పిరికితనపు ఆత్మ ఇంకా వాళ్ళతోటే ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధ ఆత్మ పెంతెకోస్తు దినమందు వాళ్ళ మీదకి
అగ్ని జ్వాలలు వాళ్ళ దిగి రావడం జరిగిందో, ఇది మొదటి వర్షము వాళ్ళ మీదకి ఎప్పుడైతే కుమ్మరింపు అనేది జరిగిందో నిజంగా వాళ్ళలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇంకా వాళ్ళలో భయం అనేది లేదు. వాళ్ళు ఎంత ధైర్యంగా ప్రారంభించారంటే మా ప్రాణం పోయినా కానీ మేము సువార్తను ప్రకటించటం ఆపమన్నారు. నిజంగా ఒకప్పుడు మరి పౌలు గారు చెప్తున్నారు, ఒకప్పుడు ఆయననే అందరినీ చంపుతున్న టైంలో అంటే క్రైస్తవులు చంపడానికి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు క్రైస్తు కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎంత మార్పు వచ్చింది ఆయనలో. అందుకనే వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు వీళ్ళలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. శిష్యులు అందరూ కూడా ఒకరొకరుగా బయటికి వెళ్ళి వాళ్ళు ఇంకా గుడ్డి వాళ్ళకి చూపించారు. వాళ్ళు ప్రార్థన చేస్తే నడుస్తూ ఉన్నారు. చివరిగా చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి మళ్ళీ బ్రతికారు అని అంటే అది నిజంగా దేవుని ఆత్మశక్తి ద్వారానే సాధ్యమండి. మరి మనం ఈరోజు అంత్యదినాల్లో ఉన్నాం. మనం కూడా శిష్యుల్లాగా మారాలి అనుకుంటే మరి ఎప్పటికీ మనం విశ్వాసులుగానే ఉండడానికి కాదు మనం పిలువబడింది. మనం శిష్యులుగా మారాలి అని అంటే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. మరి ఈరోజు మీరు నేను ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు నిజమైన శిష్యులుగా మనం మారగలుగుతాం. చాలా చక్కగా వివరించారండి. అసలు ఎంతో గొప్పగా అంటే యేసుక్రీస్తు ఆయన మరణించిన తరువాత వాళ్ళ శిష్యులందరూ కూడా తిరిగి మళ్ళీ బలాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకోగలిగారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా వాళ్ళు యేసుక్రీస్తు మీదే ఆధారపడి ఉన్నారు. యేసుక్రీస్తు వన్స్ ఆయన మరణించిన తర్వాత వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకొని వాళ్ళ బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తించారని ఇక్కడ వాక్యంలో కూడా చక్కగా చెప్పబడింది. దాన్ని బట్టి మేమందరం కూడా గొప్ప శక్తిని పొందుకున్నాము. మీకు ఇంత చక్కగా వివరించినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. చూశారు కదండి, ఎంతో చక్కగా యేసుక్రీస్తు శిష్యుల గురించి, వాళ్ళు యేసుక్రీస్తు పిలవక ముందు ఎలా ఉన్నారు, పిలిచిన తర్వాత ఎలా ఉన్నారు, ఆయన పునరుద్ధానం తర్వాత ఎలా ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు ఎందుకని వాళ్ళ విశ్వాసం కోల్పోవాల్సి వచ్చిందనే విషయాలు చాలా చక్కగా పాస్టర్ గారు వాళ్ళు వివరించారు. మనం కూడా చాలాసార్లు మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం నా ప్రార్థనా బలం సరిపోదేమో అని చెప్పి మన పాస్టర్ గారుల మీద ఆధారపడుతూ ఉంటాం ప్రార్థన విషయంలో. కానీ ప్రార్థన అనేది దేవుడు అందరికీ ఇచ్చిన శక్తి అండి. మనం అందరం కూడా మన సొంతగా మనం దేవుణ్ణి బలంగా అడిగినప్పుడు ఆయన ఇచ్చినవన్నీ కూడా మనం అడిగినవన్నీ కూడా ఆయన దగ్గర నుండి మనం పొందుకోగలుగుతాం. అలాగే దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా చక్కగా చేయగలుగుతాం. అదేవిధంగా వాళ్ళు మనకు చెప్పినట్టుగానే నిజంగా దేవుని శక్తి మనం పొందుకున్నప్పుడు మనం కూడా శిష్యులు ఎలాగైతే అనేక కార్యాలు చేశారో అట్లాంటి కార్యాలను మనం కూడా చేయగలుగుతాం. దేవుడు అట్లాంటి దీవెన ఆశీర్వాదము మనందరికీ అనుగ్రహించును గాక.